హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. ఈరోజు మనం 9వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాము. మన 8వ అధ్యాయంలో కుంతి మహారాణి యొక్క ప్రార్థన మనం చూసాము. ముఖ్యంగా కృష్ణుడు ద్వారకాకు వెళ్ళిపోవాలని సిద్ధమైనప్పుడు ఉత్తర శాస్త్రం తన వైపు వస్తుందని గ్రహించి కృష్ణుడిని వేడుకోవడం జరుగుతూ ఉంది. సో కృష్ణుడు మొత్తం తెలుసుకున్నాడు. ఓ అశ్వత్థామ చాలా బ్రహ్మాస్త్రాలని వదిలాడు. సో ఆ బ్రహ్మాస్త్రాలు కొన్ని పాండవుల మీద, కొన్ని ఇతర గర్భంలో ఉన్న శిశువుల మీద కూడా వదిలాడు తెలిసింది. కృష్ణుడు వెంటనే తన సుదర్శన చక్రంతో ఒకవైపు పాండవులను కాపాడుతూ రెండో వైపు పరమాత్ముడుగా ఆమె గర్భంలోకి ప్రవేశించి ఆ ఆ బ్రహ్మాస్త్ర యొక్క శక్తిని ఆయన తగ్గించాడు అనమాట. తర్వాత కుంతిమారాని ద్వారకాకు వెళ్ళిపోతున్న కృష్ణుని చూసి కృతజ్ఞతతో ఆమె కొన్ని ప్రార్థనలు చేస్తుంది అనమాట. స్పెషల్ గా తన బంధువు అయినప్పటికీ కూడా కృష్ణుడు, కానీ బంధువు అనే చనువు ఎప్పుడు తీసుకోకుండా దేవాదేవుడిగా అతన్ని గుర్తించడమే కాకుండా అతన్ని ఆయన్ని కీర్తించింది అనమాట. తర్వాత ఆమె చాలా అదృష్టవంతురాలని చెప్తుంది. ఎందుకంటే దేవకి పుత్రుల్ని కృష్ణుడు కాపాడలేకపోయినా తన పుత్రులను మాత్రం ఇప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదిలేదాకా ఆమె కష్టపడుతూనే ఉంది. అన్ని పరిస్థితుల్లో కూడా కృష్ణుడు కాపాడుతూనే ఉన్నాడని ఆమె గుర్తించింది. అయితే అటువంటి విపత్తులు మళ్ళీ మళ్ళీ జరగాలని ఆమె కోరుకుంటుంది. తద్వారా ఆమె ఎప్పుడు కృష్ణుని తలుచుకుంటూ ఆమె ఈ జన్మమృత్యు చక్రం నుంచి బయటపడాలని ఆమె కోరుకుంటుంది. అండ్ ఆమె చెప్తుంది, ఎటువంటి వాళ్ళకి అర్హత ఉంటుంది భగవంతుని దర్శనం చేసుకోవడానికి అంటే జన్మైశ్వర్య శృత శ్రీబీర్. ఇలాంటి వాళ్ళకి భగవద్ దర్శనం జరగడం కొంచెం కష్టమేను. కానీ అకించన గోచరం శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే భౌతికంగా పూర్తిగా వాళ్ళు నలిగిపోయి ఉంటారో, సో అట్లాంటి వాళ్ళకి భగవంతుడు సులభంగా భగవంతుడు దర్శనం ఇస్తాడు అన్నారు. సో వాళ్ళని అకించన గోచరం అంటున్నారు. అయితే ఆయన మానవ లీలలు చూసి చాలా విస్మయానికి గురవుతా ఉంది. ఎందుకంటే పుట్టుకలేని వాడు ఇక్కడ పుడుతున్నాడు, అలాగే ఎటువంటి కార్యాలు చేయని వాడు, అకర్తగా ఉండేవాడు ఇక్కడ చాలా కార్యాలు చేస్తున్నాడు. మానవుల మధ్యలో, జంతువుల మధ్యలో అనేక అవతారాలు తీసుకుంటున్నాడు. అసలు భయానికే భయం తెప్పించేవాడు ఇప్పుడు యశోద చేతిలో ఉన్నటువంటి తాడుని చూసి భయపడడం, ఇవన్నీ చాలా విస్మయానికి గురి చేస్తుంది అనమాట. దేవాదేవుడు అయి ఉండి కూడా ఇట్లాంటి మానవ లీలలు చూసినప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉందన్నమాట. అలాగే ఆయన ఆవిర్భావం గురించి వివిధ అభిప్రాయాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఒకసారి ధర్మరాజు లాంటి రాజులను కీర్తించుటకు, ఎదురాజు లాంటి భక్తులను తృప్తిపరచడానికి, అలాగే దేవికి వసుదేవుల ప్రార్థనలకు సమాధానంగా లోక క్షేమానికి, రాక్షసులను వధించడానికి బ్రహ్మ ప్రార్థనల ప్రతిస్పందనగా ఇలా అనేక అభిప్రాయాలు ఉన్నాయన్నమాట భగవంతుడు అవతరించడానికి ఆమె చెప్తూ ఉంది. కానీ నిజమైన కారణం ఏంటంటే మనలాంటి బద్ధ జీవుల్ని ఒక బాధలు తొలగించడానికి శ్రవణము, కీర్తనం, స్మరణం లాంటి ఈ యొక్క ప్రక్రియల్ని, ఈ యొక్క విధానాల్ని అవి ప్రోత్సహించడానికి భగవంతుడు వచ్చాడు. ఎందుకంటే ఎవరైతే శ్రవణం చేస్తారో, కృష్ణ శ్రవణం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పాద పద్మాలని వాళ్ళు దర్శనం చేసుకోగలుగుతారు అతి త్వరలో. కాబట్టి ఆయన వచ్చింది శృణ్వంతి గాయంతి గృణంతి అభిక్షణ స్మరంతి నందంతి తవేహితం జన తాయేవ పశ్యంతి అచిరేణ తావకం భవ ప్రవాహ పరమం పదాంబుజం. అయితే శ్రవణం, కీర్తనం, స్మరణం లాంటి ఈ యొక్క విధులు నిర్వర్తిస్తారో, అంటే ఈ మార్గాల్ని లేదా ఈ విధానాలను ఎంచుకుంటారో, సో వాళ్ళు అతి త్వరలో, చాలా త్వరగా వాళ్ళు కృష్ణుడి యొక్క పాదాంబుజం, కృష్ణుడి పాదాన్ని వాళ్ళు దర్శించుకోగలుగుతారు. తర్వాత మన కృష్ణుడు వెళ్ళిపోతా ఉంటే కుంతిమారాణి అంటుంది, మాకు మీ సాంగత్యం ఇప్పుడు కావాలి ఇంకా కూడా. అప్పుడు కృష్ణుడు, మీ వైపు అందరు ఉన్నారు కదా, ఇప్పుడు ఇంకా అందరూ అర్జునుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు, భీముడు అందరు ఉన్నారు, వాళ్ళు చాలు కదా అనుకుంటే వాళ్ళంతా ప్రాణం లేనటువంటి ఇంద్రియాలు లాంటి వాళ్ళు, అసలైన మీరు కానీ లేకపోతే వాళ్ళు ఏమి చేసేవాళ్ళు లేరు అని చెప్పి, ఒకవైపు మీరు ఈ రాజ్యాన్ని వదిలి వెళ్తే ఖచ్చితంగా ఆ రాజ్యం యొక్క కళ అంతా పోతుంది.
కాబట్టి నాకున్న ఒకే కోరిక ఏంటంటే నాకు ఈ పాండవులు యదువులతో ఉన్న సంబంధాన్ని అనుబంధాలను విడదీసేయండి. నా అనుబంధం లేదా నా సంబంధం కేవలం మీతో మాత్రమే ఉండాలి. నా మనసు మీ వైపు మాత్రమే ఆకర్షింపబడాలి. ఇంకా ఎవరి మీద కాదు. ఎట్లయితే గంగ సముద్రం వైపే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, ఎన్ని ఎడబాట్లు వచ్చినా సరే, గంగ ఎక్కడో పుట్టినా సరే ఒకే లక్ష్యంతో వెళ్తుంది, సముద్రంలో కలవాలని. అట్లాగే నా మనసు కూడా ఒకే లక్ష్యంతో నిన్ను నిన్ను చేరుకోవాలనేటువంటి ఆ యొక్క నా మనసు అంత తీవ్రంగా మీ మీదకి ఆ, కలిగేలాగా, అంటే మిమ్మల్ని నిరంతరం తలుచుకునేలాగా ఆమె ఆమె ఒక వరం కోరుకుంటున్నారు అనమాట. ఇవన్నీ విన్నటువంటి కృష్ణుడు కొంత చిరుమంద హాసంతో ప్రతిస్పందించి సో ద్వారకా వెళ్ళడానికి సిద్ధమవుతున్నప్పుడు అప్పుడు ప్రేమతో ఆ, మన ధర్మరాజు కృష్ణుడిని అభ్యర్థిస్తాడు అనమాట. దయచేసి ఇంకొన్ని రోజులు మాతో పాటు మీరు దయచేసి గడపండి అని చెప్తారు అనమాట. ఎందుకనంటే ధర్మరాజు నా వల్లే ఇక్కడ చాలా మంది జీవితాలు కోల్పోయారు, ఎంతో మంది ప్రాణాలు నా యొక్క స్వార్థం కోసమే ఈ యుద్ధాన్ని అంతా మేము ఉపయోగించుకున్నాము. దీనివల్ల ఎంతో మంది ఈ రోజు ఇక్కడ బాధపడుతున్నారని అని చెప్తున్నాడు అనమాట. సో ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. మరణించిన వాళ్ళంతా కూడా మా వల్లే మరణించారు అన్నప్పుడు కృష్ణుడు వ్యాసుడు ఇద్దరు కూడా వాళ్ళు ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కాలేదన్నమాట. అతను అనుకుంటాడు, నేను చాలా పాపాత్ముడిని, నరకం కూడా ఉపశమనం నాకు ఇవ్వదు, ఆడవారికి కలిగిన నొప్పి ఓదార్చలేనిది, మనం ఏమనుకున్నా సరే, ప్రాయశ్చిత్తం ఏం చేసుకున్నా సరే, కానీ మనుషుల్ని చంపడాన్ని మాత్రం సమర్థించలేము అనేటువంటి విషయాన్ని తన బాధని, తన ఆవేదనని వ్యక్తం చేస్తాడు అన్నమాట. సో ఈ విధంగా తను ఇట్లాంటి ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు సో వాళ్ళందరినీ కూడా భీష్ముడి దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట. సో ఆ భీష్ముడిని దగ్గరికి తీసుకువెళ్ళడంలో భాగంగానే మనం 9వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం, సో పాండవులు అంబశయం పై ఉన్న భీష్ముడిని కలవడానికి వెళ్తారన్నమాట. ఈ 1 నుంచి 11 శ్లోకం మధ్యలో. అయితే ఇప్పటి వరకు ధర్మరాజు అసలు ఓదార్పు దొరకలేదు. వాస్తవానికి వ్యాసుడు లాంటి మహాత్ముడు, సాక్షాత్తు దేవాదేవుడు అయినటువంటి కృష్ణుడు, సో వీళ్ళిద్దరి కంటే మించి ఎవరు మాత్రం జ్ఞానం ఇవ్వగలుగుతారు, సో వీళ్ళకి మించి ఎవరు మాత్రం ఓదార్చగలుగుతారు. ఒక విధంగా అర్జునుడు కూడా ఇదే స్థితిలోనే ఉన్నాడు అన్నమాట. యుద్ధం చేయక ముందర తన వల్లే తనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి తన బంధువులు, స్నేహితులు, అలాగే భీష్ముడు, ద్రోణాచార్య లాంటి వాళ్ళు, వాళ్ళకి ఎంతో ప్రీతిపాత్రైన వాళ్ళు, వాళ్ళందరినీ చంపాల్సి వస్తుందని చెప్పేసి తను ఆ యుద్ధము చేయను, ఇంకా నా వల్ల కాబట్టి నేను నిలబడలేకపోతున్నాను, నా చర్మం మండిపోతా ఉంది, నా నాలుక ఎండిపోతా ఉంది, నా గాంధీవం కూడా నా నుంచి జారిపోతా ఉందని చెప్పి, అంటే తను నిలబడలేని స్థితిలో ఉన్నాడు అన్నమాట. అటువంటి టైంలో కూడా కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత అతనికి ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, ఇంకా చెప్పంటే పరిపూర్ణటువంటి జ్ఞానం అతనికి వచ్చి రావడంతో తానే ఇంకా లేచి నిలబడి యుద్ధం చేశాడు. ఇంచుమించు ఇప్పుడు సేమ్ అదే విధంగానే ధర్మరాజు కూడా ఇప్పుడు ఉన్నాడు అనమాట. నా వల్లే వాళ్ళు చనిపోయారు కాబట్టి దానికి నేను ఎంత పాపాత్ముడిని, దీనివల్ల నేను నరకానికి పోయినా కూడా నాకు ఎటువంటి ఉపశమనం ఉండదని చెప్పేసి ఎగ్జాక్ట్ గా అర్జున ఏదైతే ఫీల్ అయ్యాడో యుద్ధానికి ముందర, ధర్మరాజు కూడా అదే విధంగానే ఫీల్ అవుతున్నాడు యుద్ధం తర్వాత. మరి అర్జునుడికి వర్కౌట్ అయినటువంటి కృష్ణుడి యొక్క గీత మరి ఇక్కడ ధర్మరాజుకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు ఇక్కడ? అంటే కొంతమంది మీద మాత్రమే భగవద్గీత పనిచేస్తుందా? అలాంటప్పుడు మనం ఏమంటున్నాం, భగవద్గీత అందరి మీద పనిచేస్తుంది, ఎవరు భగవద్గీతను అనుసరించినా కూడా వాళ్ళు అన్ని సమస్యల నుంచి బయటపడిపోతారు అని మనం అంటున్నప్పుడు, మరి కృష్ణుడి ఓదార్చినా కూడా ధర్మరాజుకి ఎందుకు తనకు ఉపశమనం కలగలేదు తన ఆవేదన నుంచి? సో దీనికి మళ్ళీ మనం ఒకటే కారణం ఇక్కడ ఏంటంటే, కృష్ణుడు
భీష్ముడి యొక్క గొప్పతనాన్ని, అలాగే భీష్ముడి యొక్క విశిష్టతని ప్రపంచం అంతా తెలియాలి. భీష్ముడు ఎంత గొప్ప భక్తుడో, ఏ స్థాయి వ్యక్తో అది ప్రపంచం అంతా తెలియాలి. కాబట్టి ధర్మరాజుని ఓదార్చడం అంటే కృష్ణుడు ఒక విధంగా ఋషికేశుడు అనమాట. ఋషికేశుడు అంటే ఎవరి ఇంద్రియాలని తృప్తిపరచగలం, ఎవరి ఇంద్రియాలను ఓదార్చగలం, అది ఎప్పుడు ఓదార్చబడాలి, ఎవరి చేత ఓదార్చబడాలి అని కూడా అది కృష్ణుడి ప్లాన్ లో భాగం అవుతుంది. అందుకే ఆయన ఋషికేశుడు అంటారు. ఉదాహరణకి అర్జునుడు యుద్ధానికి ముందర తాను సైన్యంగానే చూశారు. వాళ్ళ బంధువులే, అందరు బంధువులు ఎక్కడ ఉండేవాళ్ళు, స్నేహితులు అందరూ ఉన్నారు. కానీ అంతకుముందేమో ఏం చూశాడు, సైనికులుగా చూశారు వాళ్ళని. కానీ ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుడిని రథం తీసుకువచ్చి ఇరు సేనల మధ్యలో పెట్టు, నేను చూడాలనుకుంటున్నాను, సో ఎదురి పక్షంలో ఎవరెవరు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో నేను చూడాలనుకుంటున్నప్పుడు కృష్ణుడు వెంటనే వెళ్ళి ఇరు సేనల మధ్యలో ఆ రథాన్ని స్థాపించినప్పుడు, ఇప్పుడు నువ్వు చూడు అర్జున అంటాడు అనమాట. ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు చూడు అర్జున అన్నాడో అప్పటి నుంచి అర్జునుడు తన యొక్క దర్శనం చూసే విధానం మారిపోతుంది అనమాట. ఇప్పుడు వాళ్ళని బంధువులుగా చూస్తున్నాడు. జస్ట్ కొన్ని క్షణాల ముందర లేదా కొన్ని నిమిషాల ముందర సైనికులుగా చూసిన వ్యక్తి ఇప్పుడు కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళ బంధువులుగా కనబడుతున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే కృష్ణుడే కావాలని అర్జునుడిని ఈ స్థితిలో పెట్టాడు అన్నమాట. ఎందుకు ఆ స్థితిలో పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఎందుకంటే మనం ఆ స్థితిలోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న మన బద్ధ జీవనంలో. సో అర్జునుడి ద్వారా కృష్ణుడు మనకి చెప్తున్నాడు అనమాట భగవద్గీతని. అంటే ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎలా మనం నడుచుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏది దేని ఉద్దేశించుకొని లేదా దేని మనసులో ప్రముఖంగా పెట్టుకొని మన నిర్ణయాలు తీసుకోవాలి అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో అని మనకు నేర్పించడానికి అర్జునుడిని ఒక పనిముట్టుగా వాడుకున్నాడు అనమాట. లేకపోతే అంటే కృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడి యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేశాడు ఋషికేశుడు. అలాగే ఇప్పుడు మనం అందుకని భగవద్గీత బయటికి రావడానికి తన భక్తుడినే కృష్ణుడు స్థితిలో పెడుతున్నాడు అనమాట. అంటే తన భక్తులను వాడుకుంటున్నాడు అనమాట. మనకి ఈ యొక్క అంశాలు తెలియజేయడానికి. అట్లా మీరు భాగవతం తీసుకున్నారనుకోండి, ఈ భాగవతం కూడా మీకు ముందు ముందు తెలుస్తుంది. సుఖదేవ గోస్వామి పశుపతి మహారాజుకి భాగవతం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని. దాని వెనక చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, పశుపతి మహారాజు ఆయన తన రాజ్యంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు వెళ్తూ ఊరిని పోయి చూస్తున్నాడు అనమాట. అంటే ఎలా జరుగుతుంది ఇక్కడ, పాలన ఎలా జరుగుతుంది, అందరికి న్యాయంగా ధర్మంగా అన్ని ఉన్నాయా, నడుస్తున్నాయా అని చూడడానికి. అయితే ఆయన వెళ్ళే క్రమంలో ఒక దగ్గర ఆయనకి విపరీతమైనటువంటి దాహము, విపరీతమైన ఆకలి, అతను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనమాట. సడన్ గా ఒక దగ్గర అతను చుట్టుపక్కల చూసినప్పుడు ఎక్కడ గాని ఎటువంటి స్థావరం కనబడలే. ఎవరైనా వాళ్ళ దగ్గర నుంచి నీళ్లు కానీ లేకపోతే ఏదైనా తినాలనుకున్నాడు ఆకలికి. సరే కొంచెం ముందుకెళ్ళంగా తనకి ఒక ఆశ్రమం కనిపించింది. ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. ఆశ్రమం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఋషి, సౌమిక ఋషి, ఓకే, ఆయన అక్కడ కూర్చొని తన ధ్యానంలో ఉన్నాడు. ఈయన ఎంత పిలిచినా కూడా ఆయన పలకలేదు. ఒక పక్క ఆకలి దాహం ఉన్నప్పుడు ఆయనకి కోపం వచ్చింది అనమాట. ఎంత పిలిచినా పలకపోయేసరికి అక్కడే పక్కనే పడి ఉన్న ఒక చనిపోయిన పావును తీసుకొచ్చి ఆయన మెడలో వేస్తాడు అనమాట. మెడలో వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తన రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూర్చొని ఆలోచిస్తాడు అనమాట. ఏమనంటే, అసలు నేను ఇటువంటి పని నేను ఎందుకు చేశాను, అసలు పాండవులు కానీ కృష్ణుడు కానీ ఎప్పుడు బ్రాహ్మణుల్ని ఎంతో ఉన్నత స్థానంలో మనం గౌరవించిన వాళ్ళు, అలాంటి వంశంలో పుట్టిన నేను ఇక్కడ బ్రాహ్మణుని నేను పోయి అవమానించానా ఈ చనిపోయిన పాము తీసుకుని ఆయన మెడలో వేయడానికి? అసలు ఏంటి ఇదంతా, అసలు ఇలా జరుగుండకూడదు, నేను పెద్ద అపరాధం చేశాను, అసలు దీనికి నాకు ఏదైనా ఒక శిక్ష పడితే బాగుండు, శపిస్తే బాగుండని తన మదన పడుతుంటాడు అనమాట.
ఇప్పుడు మీరు ఈ సన్నివేశం కనుక మీరు కానీ చూస్తే అసలు పశుపతి మహారాజు గర్భంలో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం యొక్క వేడిని కూడా ఆయన తట్టుకోగలిగాడు. అలాంటిది ఇప్పుడు ఆ మాత్రం కొద్దిగా ఆయన ప్రయాణంలో కొద్దిగా వేడి గాని, దాహం గాని, ఆకలి తట్టుకోలేడా అసలు? తట్టుకోలేని పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయేసి అంత కోపానికి గురయ్యి అసలు ఎదురుగా ఉన్నది ఎవరు అని కూడా గుర్తించలేకుండా వాళ్ళ మీద పావు వేశాడా? అసలు కల్లో కూడా కావచ్చు, ఈ ఊహల్లో కూడా కావచ్చు, అసలు బ్రాహ్మణుల్ని ఏమాత్రం అసలు అగౌరవపరిచినటువంటి పశుపతి మహారాజు తన కంట్రోల్ లేకుండా ఎలా ఆయన ఇటువంటి ఆ, కార్యం చేశాడు. అంటే ఇది కూడా మళ్ళీ కృష్ణుడు వేసిన ప్లాన్ ఇది కూడా అంతే. అంటే భాగవతం బయటికి రావాలి అని అంటే తన భక్తుడిని ఒక స్థితిలో పెట్టి, తన నిస్సాయ స్థితిలో పెట్టి, ఆ నిస్సాయ స్థితిలో నుంచి తను తన 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 కుటుంబాన్ని, తన రాజ్యాన్ని మొత్తాన్ని త్యజించి తాను వెళ్ళి గంగానది ఒడ్డున వెళ్ళి ఆ 7 రోజులు ఉపవాసం ఉండడానికి ఆయన ప్రయత్నించాడు అనమాట. హోల్ పాయింట్ నేను చెప్పడానికి ఇక్కడ విషయం ఏంటంటే భగవంతుడు తన భక్తులని ఒక ధర్మాన్ని స్థాపించడం కోసమో, లేదా కొన్ని ఆదేశాలు ఇవ్వడం కోసమో, లేదా కొన్ని పాఠాలు నేర్పించడం కోసమో భగవంతుడు తన సొంత భక్తులని తానే వాడుకుంటాడు అన్నమాట. వాళ్ళని కొన్ని స్థితుల్లో పెడతాడు అక్కడ. ఎందుకని అది లోక కళ్యాణం కోసం. సో సమస్త మానవాళి ఆ ఘటన నుంచి ఏదో మనం నేర్చుకొని మన జీవితంలో అది పాటించడానికి భగవంతుడు చేసేటువంటి ఈ లీలలు అన్నమాట ఇవన్నీ. అదేవిధంగా ఇక్కడ కూడా కృష్ణుడు ఓదార్చగలడు యాక్చువల్గా. ఎందుకంటే అర్జునుడిని ఓదార్చినప్పుడు మరి ధర్మాన్ని ఓదార్చగలుగుతాడు. కానీ కావాలని తాను చెప్పిన మాటలు అది ధర్మరాజు అక్కడ వాటితో శాంతింపకూడదు అని చెప్పేసి కృష్ణుడు భావించాడు. అందుకే తాను చెప్పినా కూడా అక్కడ ఆయనకి అర్థం కాలేదు, లేదా ఆయనకి ఎటువంటి ఓదార్పు రాలేదు. కానీ ఎందుకంటే కృష్ణుడి ప్లాన్ ఉందన్నమాట. ఇతను భీష్ముడి దగ్గర తీసుకువెళ్తే భీష్మ పితామహ చెప్పే మాటలకు అతను ఓదార్పు పడాలి, ఓదార్పుని ఇవ్వాలని కృష్ణుడు ప్లాన్ చేశాడు. ఎందుకనంటే భీష్ముడిని ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పడానికి తాను తాను ఆ సమయాన్ని తీసుకున్నాడు, ఆ పరిస్థితిని తాను ఎంచుకున్నాడు. అందువలనే వీళ్ళెవరు చెప్పినా సరే ఎంతకాలం ఎంతమంది ఎన్ని రకాలుగా ధర్మరాజుకి బాధపడాల్సిన అవసరం లేదు, నీ వైపు ఎటువంటి తప్పు లేదు, నువ్వు అంత ధర్మబద్ధంగానే జరిగింది అని చెప్పినా కూడా, ఎన్ని రకాలటువంటి రకాలుగా ఆయనకి వివరించినా కూడా ధర్మరాజుకి అసలు తనకి ఎటువంటి ఓదార్పు రాలేదన్నమాట. కానీ ఎందుకంటే కృష్ణుడు తెలుసు ఎవరి మాటలతో ఇతను ఓదార్చబడితే, ఎవరి మాటలు ఈ ప్రపంచం అంతా వినాలో ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం చెప్పడానికి కృష్ణుడు ప్లాన్ చేశాడు. అందువల్ల ఎవరు చెప్పినా సరే ధర్మరాజు తనకు ఓదార్పు కలగలేదు. అందువల్ల సో భీష్ముడిని ఎందుకు హైలైట్ చేయాల? భీష్ముడు 12 మంది మహాజనులు ఉన్నారనమాట. 12 మంది మహాజనుల్లో ఒక మహాజనుడు వచ్చి భీష్ముడు. మరి మహాజనులు అంటే ఎవరు అంటే కృష్ణుడి యొక్క బాహ్యము ప్లస్ అంతర్గతము పూర్తిగా ఎరిగిన వాళ్ళు అనమాట. వీళ్ళు సంపూర్ణ ఎరిగిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళు 12 మంది ఉన్నారనమాట. వాళ్ళ దగ్గర కృష్ణుడి యొక్క సంపూర్ణ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంది. బ్రహ్మ, నారద, శివ, బ్రహ్మ కుమారులు, కపిల, స్వయంభూమను, ప్రహ్లాద, జనక, భీష్మ, బలి, సుఖదేవ స్వామి, తర్వాత యమరాజు. సో ఈ వీటిగా మనం కానీ గమనిస్తే ఏమన్నాడు? భీష్ముడు ఉన్నాడు. వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళకి కృష్ణుడి యొక్క అంతర్గతము ప్లస్ బాహ్యము, కృష్ణుడి యొక్క స్థానము పరిపూర్ణంగా తెలిసిన వాళ్ళు, కృష్ణుడి యొక్క ప్రేమను కూడా అనుభవించిన వాళ్ళు వీళ్ళంతా, ఈ 12 మంది మహాజనులు. సో అయితే ఇప్పుడు మనకు ఒక చిన్న సందేహం వస్తుంది. మరి అలాంటి భీష్ముడు కౌరవుల వైపు ఎందుకున్నాడు? అయితే అలాంటి భీష్ముడు పాండవులకు అంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు
ఆయన కనీసం నోరు కూడా మెదపలేదు. ఎస్పెషల్గా ద్రౌపది వస్త్రాభరణ జరుగుతున్నప్పుడు నిజంగా భీష్ముడు కానీ అప్పుడు లేచి ఒక మాట కానీ అనుంటే అప్పుడు ఆ యొక్క వస్త్రాభరణ ఆగిపోయి ఉంటే ఈ రోజు ఇంత పెద్ద యుద్ధము జరిగే పరిస్థితి వచ్చేది కాదు. అయితే ఇదంతా మనం ఒకటే మనం ఆలోచించుకోవాలన్నమాట. ఇదంతా కూడా కృష్ణుడి ప్లాన్ కాబట్టి ఈ అధర్మం వైపు ఉండేటువంటి వ్యక్తులు ఈ భూమి మీద ఉన్నంత వరకు వీళ్ళ ధర్మాన్ని వీళ్ళు అస్తవ్యస్తం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా, రాక్షసులు అంటే ఎవరు కాదు, భగవంతుడి యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించే వాళ్ళందరూ కూడా రాక్షసులే అన్నమాట. సో వీళ్ళందరినీ ఒక్కొక్కరిని మనం చంపుకుంటూ పోవాల్సి వస్తే మనకి సమయం లేదు. అందరినీ ఒక దగ్గరికి మనం తీసుకురావాలి. ఒక దగ్గర అందరినీ కూడా ఒక సమావేశపరిచేలాగా ఒక యుద్ధం వస్తే ఆ యుద్ధంలో భాగంగా మనం ఒకేసారి మనం ఆ ధర్మ మార్గంలో అధర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు మనం పూర్తిగా ఒకేసారి మనం పట్టుబెట్టచ్చు అని చెప్పి కృష్ణుడి ప్లాన్ లో భాగంగా యుద్ధం జరగాలి. కాబట్టి ఈ అన్ని సన్నివేశాల్లో భీష్ముడు ఎక్కడ కూడా ఎటువంటి ఇక్కడ వాళ్ళు చేసేటువంటి అకృత్యాలకి ఈయన ఎక్కడ కూడా పెద్దగా అడ్డు చెప్పలేదు. కానీ మనకి మహాభారతం ఎలా పోర్ట్రే అయిందంటే భీష్ముడు ఒక విధంగా చెప్పాలంటే కౌరవులకి అమ్ముడు పోయాడు అన్నట్టుగా, లేకపోతే అంత పెద్ద వ్యక్తి ఎదురుగా ద్రౌపది వస్త్రాభరణ జరుగుతున్నా సరే ఎందుకు వీళ్ళు ఒక మాట కూడా వీళ్ళు అనలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే భీష్ముడు వాళ్ళకి లొంగిపోయాడు. మేబీ వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు కాబట్టి వాళ్ళ యొక్క గౌరవమైన స్థానాన్ని కాపాడుకోవడానికే కౌరవుల యొక్క సైడ్ తీసుకున్నాడేమో. కానీ వాస్తవానికి భీష్ముడు ఏమి కౌరవుల వైపు పోవాలదలుచుకోలేదు. భీష్ముడికి చాలా క్లియర్ తెలుసు ఎవరి ధర్మం అధర్మం అని. భీష్ముడు చాలా సందర్భాల్లో ఆయన చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఆయనకి. ఎందుకంటే పరశురాముడు లాంటి వాడిని జయించినప్పుడు అసలు ఈ హోదాలు కావచ్చు, లేకపోతే ఆ వసతులు, ఆయన కలిగే గౌరవం అవన్నీ పెద్ద విషయమేం కాదు భీష్ముడికి. కానీ కృష్ణుడు ఆదేశించాడు అన్నమాట భీష్ముడిని, నువ్వు వెళ్ళి కౌరవుల వైపు నువ్వు ఉండాల్సిందే అని. నువ్వు కౌరవుల వైపు నువ్వు నువ్వు ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి సహకారం నువ్వు ఇవ్వాల్సిందే. భీష్ముడికి నిజంగా చాలా కష్టం అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తనకి ఇష్టమైనటువంటి పాండవులు, కృష్ణుడు వీళ్ళంతా ఒకవైపు ఉన్నప్పుడు, ధర్మం అంతా ఒకవైపు ఉన్నప్పుడు తనకి ఎలా ఉంటుంది? తన కూడా ధర్మ వైపు ఉండాలనిపిస్తుంది తనకు కూడా. కానీ ఇక్కడ కృష్ణుడు ఏ సేవ ఇచ్చాడు అంటే ఆయనకి నువ్వు అధర్మం వైపు ఉండు అని చెప్పి ఆయనకి సేవ ఇవ్వడం జరిగింది. అతి కష్టం మీద భీష్ముడు దాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. అధర్మం వైపు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే భీష్ముడు అధర్మం వైపు ఉన్నది అది కృష్ణుడు సేవలో భాగంగానే, కృష్ణుడు ఆదేశించాడు కాబట్టి. సో ఎవరికైనా సరే కృష్ణ భక్తుడు కృష్ణుడికి అనుకూలమైన సేవలో ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కృష్ణుడికి నచ్చేటువంటి సేవల్లో ఉండాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే కృష్ణుడికి ప్రతికూలమైనటువంటి వాతావరణంలో అటువంటి సేవలు చేయాల్సి వస్తుంది. అది ఏ భక్తుడికైనా చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా భీష్ముడు ఆ ఆజ్ఞను పాటించి తను చాలా చాలా ఆవేదనకి గురయ్యాడు. కానీ ఇది తప్పదు, ఇది కృష్ణుడు ఆదేశించాడు, కృష్ణుడికి ఇదే ఇష్టం, నా వైపు నుంచి నా నుంచి ఆయన ఇది ఆశిస్తున్నాడు కాబట్టి నేను కౌరవుల వైపే ఉండాల్సిన పరిస్థితి ఉంటాను అని చెప్తాను, ఒప్పుకుంటాడు అన్నమాట. ఇప్పుడు ఎవరికైనా సరే మనం చూస్తుంటాం, ఇప్పుడు కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఒకవైపు పోలీసులు ఉంటారు, ఇంకోవైపు మాఫియా ఉంటారు. మాఫియా అంటే మనకు తెలుసు బాగా ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. అంటే వాళ్ళు దేశానికి దేశానికి వ్యతిరేకంగా వాళ్ళు చాలా చాలా వ్యూహాలు రచిస్తూ ఉంటారు. మరి చాలా మందిని ఇబ్బంది పడుతుంటారు, చాలా మందిని చంపుతుంటారు అన్నమాట. అమాయకుల్ని బెదిరించి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి, ఒక్కోసారి వీళ్ళు విదేశీస్తులు కూడా అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి వాళ్ళు తీవ్రవాదులు కూడా అయి ఉండొచ్చు.
అయితే వాళ్ళ వ్యూహాలు తెలుసుకోవడానికి, లేకపోతే వాళ్ళు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు, అసలు వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి, లక్ష్యాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒకరినో ఇద్దరినో ముగ్గురునో పోయి కావాలి వాళ్ళని పంపిస్తారు అనమాట, ట్రైనింగ్ తీసుకోమని చెప్పి. వీళ్ళైతే వాళ్ళలో ఒకరిగా మారిపోమని చెప్పి, సో దట్ వాళ్ళకి ఎప్పటికెప్పుడు కావాల్సినటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. అటువంటిప్పుడు మనం కానీ గమనిస్తే ఈ పోలీసులు ఎవరైతే అటువైపు వెళ్ళారో వాళ్ళు ఆ దేశంలో యొక్క వ్యూహాల్లో భాగంగానే వాళ్ళు వెళ్ళారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలాగే ప్రవర్తిస్తారు. ఒక్కోసారి వాళ్ళు ఈ పోలీసు అసలైన పోలీసులు చంపాల్సి కూడా వస్తుంది అనమాట. అంటే ఆ పోలీసులకి ఇష్టమే కాదు అటువైపు పోవడం అనేది. వాళ్ళు ఎంతో ఆవేదన గురవుతున్నారు, ఎందుకంటే వాళ్ళ సొంత వాళ్ళని వాళ్ళు చంపడానికి వాళ్ళు అటువైపు వెళ్ళారు అని అంటే వాళ్ళు నిజంగా, అంటే నిజంగా ఎంత నమ్మిన బంట్లు అయి ఉంటారు మన వ్యవస్థకి. కాకపోతే అప్పుడు అవసరమైంది. సో దేశాన్ని తృప్తిపరచడానికి, దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళు అటువైపు వెళ్ళి వాళ్ళు చేయవలసినటువంటి కార్యాలు చేస్తారు. ఎగ్జాక్ట్గా ఇలాగ ఇక్కడ కూడా అంతే అనమాట. భీష్ముడు మహాజనుడు అయినప్పటికీ కూడా తాను ఇటువంటి పరిస్థితిలో ఉన్నానే, ఎస్పెషల్ గా కౌరవుల వైపు ఉండి నేను పాండవుల మీద యుద్ధం చేయాలా, ఇప్పుడు కృష్ణుడి మీద నేను యుద్ధం చేయాలా, ఇప్పుడు సో వాళ్ళ 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 చావు నేను ఇప్పుడు నేను చూడాలన్నా, ఇంత కఠినమైన పరీక్ష నాకు ఆ, వచ్చింది అని చెప్పేసి చాలా చాలా ఆవేదనతో ఇక్కడ అన్నమాట. అయితే ఇదంతా కృష్ణుడికి తెలుసు కాబట్టే ఇది భీష్ముడు యొక్క ఒక భీష్ముడి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచంతో చాటాలని చెప్పేసి తన యొక్క ఆఖరి రోజుల్లో, ఆఖరి క్షణంలో పాండవులతో పాటు కృష్ణుడు కూడా వెళ్ళి తనకి దర్శనమిస్తున్నాడు అన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కృష్ణుడు గాని వ్యాసుడు గాని ఎన్ని చెప్పినా సరే ధర్మరాజు తనకి ఓదార్పు లభించలేదన్నమాట. కాబట్టి అదే మాట దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇది. భీష్ముడి యొక్క ఔన్నత్యం మనకి భాగవతం రూపంలో మనకు తెలుస్తుంది అనమాట. ఆయన ఎంత గొప్ప భక్తుడు అని మనకి ఎట్లయితే ఇప్పుడు దాకా మనకి కుంతి మహారాణి గురించి తెలియకపోవడంతో ఆయన యొక్క ప్రార్థనలో మనకు ఆమె గొప్పతనం మనకు తెలిసిందో, అట్లాగే ఇప్పుడు మనం భీష్ముడి యొక్క గొప్పతనం కూడా మనం తెలుసుకుంటాం అనమాట. సో ఓదార్పు దొరకని ధర్మరాజుని కృష్ణుడు అంపశయనంపై ఉన్న భీష్ముడి వద్దకు తీసుకువెళ్తాడు. వ్యాసుడు మరియు దౌమ్యుడు వారితో పాటు వెళ్తారు. సో వ్యాసుడు దౌమ్యుడు అంటే పాండవుల యొక్క గురువు. సో వాళ్ళు కూడా కలిసి వెళ్తారు. సో యాక్చువల్గా చెప్పాలంటే పాండవులు ఎప్పుడైతే అక్కడికి వెళ్దాం అనుకున్నప్పుడు, ఎందుకంటే ఇంకా టైం వచ్చేసింది భీష్ముడిది, ఇంకా ఆయన ఏ క్షణాలు అయినా సరే ఆయన తన శరీరాన్ని వదులుతాడు. ఎస్పెషల్ గా ఉత్తరాయణం గడయలు రాబోతున్నాయి ఇప్పుడు అని చెప్పి ఉంటాడు అన్నమాట. ఎందుకంటే భీష్ముడికి తనకు ఒక వరం ఉంది. తన చిన్నప్పుడు తనకి ఆ వరం సమకూర్చుకున్నాడు. ఏంటది? ఎస్పెషల్ గా తన తండ్రి శాంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, నేను ఎప్పటికీ నేను ఈ రాజ్యాన్ని నేను తీసుకొని ఇంకా నేను రాజుగా ఉండను అని తాను ప్రతిజ్ఞ చేసినప్పుడు పైనుంచి హర్షధ్వానాలు ప్లస్ పూల పూల వర్షం కురుస్తుంది అనమాట. సో ఆ టైంలో తనకి వరం ఇవ్వబడుతుంది. తనకి నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు నువ్వు నీ శరీరాన్ని వదులుకునేటువంటి అవకాశాన్ని, ఆ వరాన్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఉత్తరాయణ సమీపిస్తుంది కాబట్టి కృష్ణుడు అనుకున్నాడు, ఇంక మనం అక్కడికి వెళ్దాము, వెళ్ళి ఇంకా అంతిమ వీడుకోలు మనం భీష్ముడికి మనం తెలియజేయాలి, కాబట్టి మనం అందరూ కూడా కలుసుకొని వెళ్దాం అని చెప్పేసి సో అందరిని తీసుకెళ్తారు అనమాట. అయితే ఆ టైంలో పాండవులందరినీ కూడా అద్భుతంగా వాళ్ళని తయారు కమ్మంటారు అనమాట. అంటే ఒక రాజుల్లాగానే, ఎవరైనా చనిపోయేటప్పుడు ఎవరు రాజుల్లాగా ఎవరు వేషం వేసుకెళ్తారు? ఎవరు ఉన్న పరిస్థితుల నుంచి వాళ్ళు వెళ్ళిపోయేసి వాళ్ళు కలుసుకోవడం, వాళ్ళని ఓదార్చడం జరుగుతుంది. కానీ ఇక్కడ కావాలని కృష్ణుడు పాండవుల్ని కావాలని ఒక ఒక రాజుల్లాగా వాళ్ళు తయారు కమ్మని చెప్పి మనం వెళ్దామంటారు అనమాట. ఇక్కడ అప్పుడు ధర్మరాజు ఎలా కనిపించాడు అంటే, వాళ్ళందరూ వెళ్తూ ఉంటే గుహ్యకుల మధ్య కుబేరుడు లాగా కనిపించాడు అనమాట. అంటే అంత
అంత హోదాగా, అంత టీవీ, ఆ రాజసం, అలాగే వాళ్ళంతా కూడా బాగా దాన్ని ఏమంటారు, మంచి ఒక రాజులు వేసుకునేటువంటి అన్ని రకాలటువంటి ఫిట్టింగ్స్ అన్ని కూడా, కిరీటాలు అన్ని కూడా బంగారు అన్ని వేసుకొని ఎలా వెళ్తారో కుబేరుడు వెళ్ళినట్టు. సో కుబేరుడే దేవతలకు అక్కడ అంతా ఉండేది, తనకు కోశాధికారి లాగా. అట్లానే ఇక్కడ కూడా ధర్మరాజు అలా కనిపించాడు, కుబేరుడు లాగా కనిపించాడు అనమాట. అది అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ వస్తూ ఉన్నారన్నమాట. మన భీష్ముడి దగ్గరికి వస్తున్నప్పుడల్లా కూడా అందరూ కూడా ఆయనకి ప్రణామాలు చేస్తున్నారు అన్నమాట. ఎవరికి? భీష్ముడికి. యాక్చువల్గా ఈ సమావేశానికి సృష్టిలో ఉన్న మహాత్ములు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎట్లాగైతే సుఖదేవ గోస్వామి పరిషత్ మహారాజ్ జరిగినప్పుడు, ఆ సమావేశం జరిగినప్పుడు ఎట్లయితే ప్రపంచం అందరూ కూడా వచ్చారు, రాజులు, ఋషులు, పెద్ద యోగులు, బ్రహ్మ, నారద, వ్యాసులు వంటి వారు కూడా ఎలా అయితే సమావేశమైన ప్రపంచంలో ఉన్న అందరూ కూడా, చెప్పండి 14 లోకాలు ఉండే వాళ్ళు ఎట్లా అక్కడికి వచ్చి వాళ్ళు హాజరయ్యారు. అదే విధంగా భీష్ముడి యొక్క జీవితం, ఆయన ఆఖరి క్షణాల్లో అందరూ వస్తారు అన్నమాట అక్కడికి రావడానికి. భీష్ముడు వెళ్ళిపోతున్నాడు అని. ఎందుకు? భీష్ముడు వెళ్ళిపోయే క్రమంలో తన యొక్క అనుభవాన్ని పంచుకుంటాడు, తనలో ఉన్నట్టు తన తను నేర్చుకున్న పాఠాలు మనకు చెప్తాడు, లేదా అనేక ధర్మాలను తను సూచిస్తాడేమో. ఎందుకంటే అవి మనకి చాలా ముఖ్యము, మన రాజ్యాలు వెళ్ళడానికి, మన జీవితాలు గడపడానికి, ఈ యొక్క పాలన చేయడానికి. ఇవన్నీ కూడా భీష్ముడు చెప్పేటువంటి ఆఖరి మాటలు చాలా అత్యంతమైనటువంటి ప్రముఖమైనటువంటి ఉత్తమమైనటువంటి విషయాలు ఉంటాయి అని అందరూ అక్కడికి వస్తారు అనమాట. ఎందుకంటే సాక్షాత్ కృష్ణుడు కూడా అక్కడికి వస్తున్నాడు, పాండవులు కూడా అక్కడికి వస్తున్నారు. మేబీ వాళ్ళ మధ్య జరగబోయేటువంటి సంభాషణ అది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఈ అవసరం అవుతుందేమో. వీటిని మనం విని అన్ని దిశలా మనం దీన్ని ప్రచారం చేయాలన్న భావంలో అందరు సమావేశం అవుతారు అనమాట. అంటే భీష్ముడు ఎవరైతే వచ్చారో వారి వారి స్థాయిలో కృష్ణుడు మనస్ఫూర్తిగా ఆయన వాళ్ళని గౌరవించడం, ఆహ్వానించడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ భీష్ముడు అయితే లేచి నిలబడలేడు, ఆయన అంపశయనం మీద పడుకొని ఉండాల్సిందేను. కానీ వచ్చిన వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఆయన తన యొక్క ముఖ కవళికలతో తాను గౌరవించడం జరుగుతుంది అన్నమాట, హృదయపూర్వకంగా జరుగుతుంది. సో లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎక్కడున్నా సరే మనం వాళ్ళని ఆనందంగానే ఆహ్వానించడానికి మనం ప్రయత్నించాలి అన్నమాట. సో అప్పుడు ఆయన కృష్ణుడిని మనసులో ఆరాధించి ప్రేమతో పాండవుల్ని పలకరించాడు. సో కృష్ణుడు ఎవరు అనేది ఆయనకు బాగా తెలుసు, కృష్ణుడి యొక్క స్థాయి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనసులో ఆరాధించి, మనసులో ఆయన తన నమస్కారాలు తెలియజేసి, సో ప్రేమతో పాండవుల్ని పలకరించాడు అన్నమాట. సో మనం ఏ స్థితిలో ఉన్నా సరే మన ఇంటికి కానీ మన పరిసరాలకి ఎవరైనా ఉత్తములు లేకపోతే ఎవరైనా వ్యక్తులు వస్తే గౌరవించడం అనేది ఖచ్చితంగా జరగాలి. అది మనం ఏ స్థితిలో ఉన్నా సరే వాళ్ళని ఆహ్వానించడం కానీ, వాళ్ళని కూర్చోబెట్టడం, వాళ్ళకి కావాల్సినటువంటి మర్యాదలు చేయడం అనేది మనం చేయాలి. అయితే ఇక్కడ భీష్ముడు ఆ పొజిషన్ లేడు, కానీ తన యొక్క కనుసైగలతో కావచ్చు, తన ముఖ కవళికలతో కావచ్చు, అందరినీ ఆయన వాళ్ళని ఆహ్వానిస్తున్నారు అన్నమాట. ఎప్పుడైతే పాండవులు పలకరించాడో సో ఆయన అంటున్నాడు అనమాట, అహో కష్టం అహో అన్యాయం యద్యూయం ధర్మనందన జీవితం నార్హతం క్లిష్టం విప్ర ధర్మాచ్యుతాశ్రయ. ఓ పాండవుల, ఎంత కష్టం వచ్చింది మీకు, ఎంత అన్యాయం జరిగింది. ఓ నువ్వు ధర్మనందన, నువ్వు సాక్షాత్తు ధర్మరాజు యొక్క కుమారుడైనప్పటికీ కూడా, లేదా మీరందరూ కూడా ధర్మాన్ని పాటించే వాళ్ళైనప్పటికీ కూడా మీకు ఎంత క్లిష్టం ఏర్పడింది, ఎన్ని 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 బాధలకు మీరు గురయ్యారు, ఎన్ని కష్టాలు మీరు ఎదుర్కొన్నారు. అసలు మీరున్నటువంటి స్థితిలో మీరు కానీ ఇంకెవరైనా అయితే ఈ పాటికి అసలు వాళ్ళు అసలు బ్రతికి ఉండరు. మీరు ఎన్నో ఒడిదడుకులు, ఆటంకాలు, ఎన్నో విపత్తులు మీరు ఎన్నెన్నో దాటారు, ఎన్నెన్నో మీరు
మీరు పోరాడారు. వాస్తవానికి ఇంకెవరైనా అయితే ఇక్కడ అసలు ఇప్పటి వరకు అసలు వాళ్ళు ప్రాణాలు తొడడం అనేది అసాధ్యం అది. కానీ మీకు విప్ర, అచ్యుత, ధర్మం ఈ మూడు యొక్క మీకు ఆశ్రయం ఉంది కాబట్టి, అంటే వాళ్ళ అనుగ్రహం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు దాకా బతికి ఉన్నారు. విప్ర అంటే బ్రాహ్మణులు, తర్వాత ధర్మము మీద మీ వాటి అచ్యుత, మూడోది అచ్యుత అంటే కృష్ణుడు. ధర్మము మీ వైపు ఉంది, బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం మీ దగ్గర ఉంది కాబట్టి మూడు, అంతకంటే ముఖ్యమైనటువంటి అచ్యుతుడి యొక్క మీరు అనుగ్రహం, ఆయన రక్షణ ఉంది కాబట్టి ఎన్ని విపత్తులు జరిగినా సరే, మీ జీవితంలో ఎన్ని అల్లకల్లోలు జరిగినా సరే, మీరు ఇప్పుడు దాకా మీరు ఇంకా ఉన్నారు అంటే అది కేవలం వీళ్ళ ముగ్గురి యొక్క ఆశీర్వాదం. సో కొంతమంది ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కృష్ణుడు కానీ పాండవులని కానీ జూదం ఆడనీయకుండా కానీ చేసి ఉండుంటే అసలు వాళ్ళకి ఇన్ని కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చుండేది కాదు కదా. సో కృష్ణుడు మళ్ళీ అది చెప్పుకున్నట్టుగా తన భక్తుల్ని మన కోసం వాడుతున్నాడు అనమాట. మన కోసం ఆ స్థితిలో పెడుతున్నాడు వాళ్ళని. మనకి చెప్పడానికి, చూసావా, ధర్మరాజు లాంటి వాడు కూడా, ఇంత విచక్షణ జ్ఞానం ఉన్నవాడు కూడా ఒకసారి జూదంలోకి కానీ ప్రవేశిస్తే దాని వల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అంటే, కన్ను మిన్నెరగకుండా మొత్తాన్ని పోగొట్టుకొని అంతిమంగా రోడ్లో పడతాము అన్న విషయాన్ని మనకి తెలియజేయడానికి వాళ్ళు వాడుకుంటారు. సరే, ఒకవేళ ఇప్పుడైతే తప్పు జరిగింది, దాని శిక్ష అనుభవించాల్సిందే, మనం అనుభవిస్తున్నారు కాబట్టి పాండవులు ఏమో అనుభవిస్తున్నారు దాని గురించి. అయితే పాండవులు వాళ్ళకి అవకాశాన్ని, అంటే వాళ్ళ అడవుల్లోకి వెళ్ళి ఉండే అవకాశాన్ని వాళ్ళు రోజు తలుచుకొని బాధపడలా. వాళ్ళు మా కృష్ణుడికి అన్యాయం చేశాడు, ఆయన ఉండుంటే మాకు ఒక జూదం ఆడనీయకుండా చేస్తుంటే ఇంకా బాగుంది కదా, మా కృష్ణుడి ప్రయోజనం ఏంది, కృష్ణుడు తలుచుకుంటే ఆపుండొచ్చు కదా ఆయన అని వాళ్ళు ఇవన్నీ ఎటువంటి మాటలు ఏం మాట్లాడాల. వాళ్ళు నిందలు ఏది కూడా భగవంతుని మీద వాళ్ళు వేయలేదు. ఎందుకంటే మనం వేస్తాం కదా నిందలు, ప్రతిదానికి మనం భగవంతుని మీద నిందలు వేసి పడేస్తాం. మనం ఈజీ కదా మనకి. అంటే ఇంకెవరి మీద వేసి వాళ్ళు మనం కొడతారు, వాళ్ళు మనం తిడతారు వాళ్ళు. అంటే భగవంతుని మీద మనం వేసేసామనుకోండి, ఆయన ఏం మాట్లాడలేడు. మనకు తెలియదు, భగవంతుడు నిందించే కొద్ది మనకి ఇంకా కర్మలు పెరుగుతారు కూడా మనకి అంత అజ్ఞానంలో ఉన్నాం అనమాట. అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వాళ్ళు ఆ కష్టాలని ఓపికగా అనుభవిస్తూ వాళ్ళు చేసినటువంటి ఏదైతే పొరపాట్లు, జూదం ఆడడం అనేది వాళ్ళు అది గ్రహించారు. గ్రహించి వాళ్ళు ఎంతో ఓర్పుతో, సహనంతో ఆ యొక్క కష్టాలని ఎదుర్కొన్నారు. వాళ్ళు అడవుల్లో వాళ్ళు ఇంకో గొప్ప పని చేశారు. ఏం తెలుసా, వాళ్ళు సాధువులకి, వాళ్ళు ఎక్కడెలా పోయారు, సాధువులకు కావాల్సినటువంటి సేవలు వాళ్ళు చేశారు అన్నమాట. సేవలు చేసి వాళ్ళు ఏం పొందారంటే ఆ బ్రాహ్మణుల యొక్క అనుగ్రహం పొందారు. వాళ్ళు అక్కడున్న భక్తుల యొక్క అనుగ్రహం పొందారు కాబట్టి వాళ్ళు ఎన్ని విపత్తులు జరిగినా సరే, ఎన్ని రకాలుగా వాళ్ళ మీద కుట్రలు జరిగినా సరే, వాళ్ళు మాత్రం ఆ కష్టాల నుంచి బయటపడ్డారు. సో కాబట్టి మనం కూడా మనకు వచ్చినటువంటి ఏదైనా, ఈ రోజు మనకు వచ్చే అనేక సమస్యలు, విపత్తులు మనం చేసుకున్న దానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. దాన్ని మనం ఒప్పుకొని, అర్థం చేసుకొని, ఇంకొంచెం కృష్ణుడి మీద మనం ఆధారపడేటట్టుగా మన సాధన, మన సేవ పెంచుకొని, వీలైతే ఆ సాధన సేవ చేసే క్రమంలో ఎంతో మంది భక్తులకి మనం కానీ మనం సేవ చేయగలిగితే, వాళ్ళ ఆశీర్వాదం మనకు కానీ ఉంటే మాత్రం మనం ఏదైతే మనం ఎదుర్కొంటున్నామో ఈ యొక్క విపత్కర పరిస్థితి, దాని నుంచి మనం త్వరగా బయటపడమే కాకుండా వాళ్ళ ఆశీస్సుల కారణంతో మన తర్వాత అంతిమంగా మన వైకుంఠానికి వెళ్ళిపోతాం. కాబట్టి పాండవులు, కృష్ణుడు మాకు ఇంత అన్యాయం చేశాడు, కృష్ణుడు మమ్మల్ని ఆపుంటే ఇంకా బాగుండేది, ఇంకా మేము కృష్ణుడిని నమ్మము, మేము కృష్ణుడు ఇప్పుడు దాకా మేము ఆయనకి మేము భక్తి చేసి మేము కొత్తగా ఏం సాధించాము, మేము మొత్తం పోగొట్టేసుకున్నాము, ఇంకా ఆయనకి మేము భక్తి చేసి ఏం ప్రయోజనము, అట్లా ఏమనుకోలే. వాళ్ళు ఉన్న పరిస్థితిని అంచనా వేసుకున్నారు, వాళ్ళ యొక్క తప్పుని వాళ్ళు గ్రహించారు,
తర్వాత భగవంతు చెప్పినటువంటి మార్గాన్ని, ఆదేశాలని వాళ్ళు ఇంకా గొప్పగా పాటించి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, ఋషులు, మునులు అడవుల్లో వాళ్ళు చేసే యజ్ఞాలు, యాగాల్లో వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు బ్రాహ్మణుల నుంచి దీవెనలు పొందారు. అందుకని ఇప్పుడు భీష్ముడు అంటున్నాడు, కృష్ణుడు మీ వైపు, రెండో వైపు ధర్మం మీరు పాటించారు, మూడు బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు దాకా ఇన్ని కష్టాలు మీరు తట్టుకొని మీరు బయటపడ్డారు. అందుకనే భగవంతుడు మనకి 4 నియమాలు పెట్టారు. ఒకటి, మనం ఎట్టి పరిస్థితిలో ఉప్పు పదార్థాలు తీసుకోవడానికి లేదు, ఓకేనా? టీ కాఫీతో సహా. రెండోది, మాంసాహారం తీసుకోవడానికి లేదు, అది గుడ్డుతో సహా. మూడోది, జూదం ఆడరాదు. 4, వ్యభిచారం చేయరాదు. అంటే ఈ 4 నియమాలు మనకు పెట్టారు అని అంటే మన యొక్క భవిష్యత్తు బాగుండడం కోసం. ఒక్క జూదం ఆడిన దానికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది ధర్మరాజు లాంటి వాళ్ళు, ఇంకా మనలాంటి వాళ్ళ సంగతి మనకి పక్కన పెట్టండి, ఎలా ఉంటుందో. అంటే భగవంతుడు ఒకసారి ఇవి వద్దు అన్నాడు అని అంటే మనకి ఎంత నచ్చినా సరే, మనం ఎంత వాటి మీద ఇష్టపడినా సరే వాటిని దూరం పెట్టడం మన భవిష్యత్తుకు మంచిది. సో ఇప్పుడు ధర్మరాజు ఆ సూచనని పాటించకుండా తనకేదో కొద్దిగా ఇష్టం ఉన్నదని చెప్పేసి జస్ట్ అలా వెళ్ళి దాంట్లో పాల్గొనడంతో మొత్తం పోగొట్టుకున్నాడు. కానీ పోగొట్టుకున్నా కూడా కృష్ణుడి మీద ఉన్న తనకున్న భక్తి, పాండవులకు ఆయన మీద ఉన్న భక్తి మాత్రం చెక్కు చెదరకుండా దాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి 14-15 సంవత్సరాలు వాళ్ళ వనవాసాలు ఏవైతే ఉన్నాయో, అజ్ఞాతవాసం ఉంది, అన్నిటినీ కూడా వాళ్ళు బ్రాహ్మణుల యొక్క దీవెనతో వాళ్ళ అన్నిటిని కూడా జయించి ఈ రోజు వాళ్ళు పట్టాభిషేకానికి సిద్ధమయ్యారన్నమాట. అయితే మీరు ఏదైతే మీకు జరిగిందో, ఈ కష్టము, ఈ ఇబ్బంది, ఇదంతా కూడా ఇది ఇది అనివార్యమైనటువంటి కాలం వల్ల జరిగింది. ఎందుకంటే కాలం ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నియంత్రిస్తుంది. ఎట్లాగైతే వాయువు మేఘాలు నియంత్రిస్తున్నట్టుగా, అంటే మేఘాలు ఎప్పుడు వాయు కంట్రోల్లో ఉంటుంది, అలాగే ప్రస్తుతానికి ప్రకృతి ఒక అంశమైనటువంటి కాలం చేతుల్లో ఉంది. కాలం ప్రకారంగా ప్రకృతి నడుస్తుంటుంది. అదే విధంగానే సర్వం కాలకృతం మన్యే భవతాం చ యద్ అప్రియం తపాలో యద్ వశే లోకో వాయోరివ ఘనావలి. ఇదంతా కూడా కాల ప్రభావం వల్ల మీకు ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి కష్టాలు, ఇటువంటి పరిస్థితులు మీకు ఏర్పడినాయి. కాలం సమస్తాన్ని కూడా నియంత్రించగలుగుతుంది. ఎవరైనా నియంత్రిస్తుంది. అది భక్తుడు కానివాడా, ఆస్తికుడా, నాస్తికుడా పట్టించుకోడు, మొత్తం నియంత్రిస్తుంది. ఎలాగైతే మేఘాలు వాయుచే అవి నియంత్రించబడతాయి. అట్లా చూడండి అంటున్నాడు అన్నమాట. చూడండి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కృష్ణుడు ఉండి కూడా మీకు ప్రతికూల పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయా? మీకు ఏర్పడ్డాయా? అంటే కాలం వల్ల బహుశా మీకు బ్యాడ్ టైం నడుస్తుంది. ఆ బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఎవరివైనా సరే దాని కంట్రోల్లోకి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు క్వశ్చన్ అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కృష్ణ వంటి వాడు ఉండి కూడా మీలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే, ఈ పరిస్థితి ఎదుర్కొంటారంటే ఏంటిది? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? శక్తి సామర్థ్యాలకి, లేకపోతే తెలివితేటలకి, రక్షణకి ఏ పదవ లేదు. కృష్ణుడే స్వయంగా ఉన్నాడు మనమైతే. అయినప్పటికీ కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయా అంటే, వీళ్ళ దాటి నిజంగా ప్రతికూల పరిస్థితులు వస్తాయా అసలు మనకి? వీళ్ళందరూ ఉండి కూడా మనకి ప్రతికూల పరిస్థితులు ఉంటాయా అసలు? సాక్షాత్ కృష్ణుడు ఉన్నాడు అక్కడ. కృష్ణుడు కావాలంటే కాలాన్ని మార్చేయగలుగుతాడు. ఆయన ఉండి కూడా మరి మీకు ఈ ప్రతికూల పరిస్థితులు మీకు ఏర్పడ్డాయా అంటే, ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఇదంతా కూడా భగవానుడి యొక్క వ్యూహం ఏంటి ఇక్కడ? భగవంతుడి వ్యూహం ప్రకారంగానే కాలం నడుస్తుంది. ఆ కాలంలో భాగంగా మనం నడుస్తాం అన్నమాట. అప్పుడు ఆయన అంటున్నాడు, నహి అస్య కర్హచిత్ రాజన్ పుమాన్ వేద విదిత్సితం యద్ విజిజ్ఞాసాయ యుక్త ముహ్యంతి కవయోపి సహా. నహి అస్య కర్హచిత్ రాజన్ పుమాన్ వేద విదిత్సితం.
వేద విదిత్సితం. భగవుడి యొక్క వ్యూహాన్ని, కృష్ణుడి యొక్క వ్యూహాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు ఇక్కడ. గొప్ప గొప్ప తత్వవేత్తలు, గొప్ప గొప్ప ఆ, వేదాంతులు, ఋషులు, మునులు, మహాత్ములు ఎవ్వరు అర్థం చేసుకోలేరు. ముహ్యంతి కవియోపియ, కవియోపియ. సో ఎవ్వరు కూడా ఇంట్లో అర్థం చేసుకోలేరు. సో వీళ్ళందరూ ఉండి మిమ్మల్ని బయట పడేయలేకపోయారా? వీళ్ళందరూ ఉండి కూడా వీళ్ళు బయట పడలేకపోయారా? కృష్ణుడు ఉండి కూడా వాళ్ళ వైపు. అంటే అర్థం ఏంటి? కృష్ణుడు కావాలని ఇది జరిపించాలని అనుకున్నాడు కాబట్టి, ఈ విధంగా జరగాలని ఆయన ప్లాన్ ఉంది కాబట్టే కాలం కావచ్చు, అన్ని కావచ్చు, మనకి ఆ పరిస్థితి కల్పించింది. అంటే కృష్ణుడికి యుద్ధం జరగాలని కోరుకున్నాడు. కృష్ణుడు ధర్మాన్ని స్థాపించాలనుకున్నాడు కాబట్టి ఆయన ప్లాన్ ఎవరికి అర్థం కాదు ఇక్కడ అని చెప్పాను అన్నమాట. అందుకని ఇక్కడ భగవంతుడి వ్యూహం మహాత్ములు, తత్వవేత్తలకు కూడా అర్థం చేసుకోలేరు. కావున మీరు ఏదైతే అనుభవించారో, మీరు ఏదైతే అనేక ఒడిదుడుకులు మీరు ఈరోజు వాటన్నిటిని మీరు దాటారో, అది అది కృష్ణుడి యొక్క అచింత్యమైన వ్యూహాన్ని అని అంగీకరించి సామాన్య జనులను పాలించు. అంటే నువ్వు ఏదైతే ఇప్పుడు బాధపడుతున్నా చూసావా, నేను వాళ్ళని చంపాను, వీళ్ళందరూ మా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, మా వల్ల అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం అయిపోయినాయి, కుటుంబాలు నాశనం అయిపోయినాయి, వాళ్ళు చూసారా, అది నువ్వు చేసుకుంది కాదు, లేదా నువ్వు కావాలని చేసింది కాదు, ఇది భగవంతుడే కావాలని కోరుకుంటుంది. అదంతా కూడా ఇది భగవంతుడే కావాలని కోరుకుంటాడు. భగవంతుడి వ్యూహంలో భాగంగానే ఇది జరిగినాయి. నీకు అసలు ఎటువంటి నీ నీ యొక్క పాత్ర ఇక్కడ లేదు. నువ్వు నువ్వు అనుకున్నావు కాబట్టి ఇవన్నీ జరగలేదు. ఎవరెవరు మరణించాలి, వాళ్ళు ఎందుకు మరణించాలి, అవన్నీ కూడా కృష్ణుడు తెలుసు. కృష్ణుడు కృష్ణుడి వ్యూహంలో నువ్వు భాగం అయ్యేవే తప్ప అది నువ్వేదో నీ స్వార్థంతోనో లేదా నీకున్న మోహంతోనో నువ్వు చంపడానికి నువ్వేం ప్రయత్నించలేదు. దయచేసి ఇది కృష్ణుడు ప్లాన్ అని అర్థం చేసుకొని కృష్ణుడు తన వ్యూహంలో భాగంగా యుద్ధం జరిగింది కాబట్టి నీలో ఇసువంత పొరపాటు కూడా నీది లేదు. కాబట్టి నువ్వు జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం అని నువ్వు అనుకోవడం మంచిది కాదు. దీనికి అంతటి కారణం కృష్ణుడే. దీని మొత్తాన్ని ప్లాన్ చేసినంతా కూడా కృష్ణుడే. కాబట్టి నువ్వు కుమిలిపోవడం, నువ్వు నిందించుకోవడం, అదంతా ఇప్పుడు ప్రస్తుతం నువ్వు మానేసి నీకు ఇచ్చినటువంటి ఏదైతే ఏదైతే స్థానం ఉందో దాంట్లో భగవుడి ఆదేశాల మేరకు నువ్వు జనసామాన్యులు పాలించడమే నెక్స్ట్ నీకున్న కర్తవ్యము. అంతేగాని అయిపోయిన దాని గురించి ఊరిగా కలుసుకుంటూ మనమే నిందించుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. అందువల్ల దయచేసి నువ్వు అనవసరంగా లోపల కుమిలిపోవడం మానేసి నెక్స్ట్ రాజ్యాన్ని నువ్వు సరిగ్గా కృష్ణుడి ఆదేశం మేరకు ధర్మ యొక్క విధి విధానాల ప్రకారం నువ్వు నీ యొక్క రాజ్యాన్ని నువ్వు నెక్స్ట్ పాలించి సామాన్యులకి ఉత్తమమైనటువంటి మార్గాన్ని నువ్వు కృషి చెందుతావు అన్నమాట. సో ఆ విధంగా మనం ఈ రోజు ఇప్పటి వరకు మనం చూసుకుందాము. సో రేపు మనం మిగిలిన భాగాన్ని రేపు చూస్తాము. సో భీష్ముడి యొక్క అసలైనటువంటి తన యొక్క వ్యక్తిత్వం, కృష్ణుడి హృదయంలో తనకున్నటువంటి స్థానం, సో ఇవన్నీ కూడా చాలా గొప్పగా మనకి అధ్యాయంలో మనకి చెప్పబడ్డాయి అనమాట. రేపు ఇంకా కూడా భీష్ముడి యొక్క అసలైనటువంటి తన హృదయంలో ఉన్నటువంటి తన యొక్క ఆవేదనని రేపు తెలియజేస్తాడు అనమాట. ఇక్కడతో ఈ సెషన్ క్లోజ్ చేస్తాం. గ్రంథరాజ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, गौर प्रेमानंद।